కానీ ఆ పాలనే తాగి ఓ కుటుంబం అనారోగ్యంతో మంచం పట్టారు. జగిత్యాల పట్టణంలోని సాయిరాం నగర్కు చెందిన లావణ్య అనే మహిళ ఓ పాలు పోసే వ్యక్తి వద్ద పాలు తీసుకుని కుటుంబం అంతా తాగుతున్నారు. వాటిని తాగిన నుంచి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనుమానం వచ్చిన బాధితులు పాలను గమనించేందుకు 3 రోజులు నిలువ ఉంచారు. అయినా పాలు పగలకుండా ఉండడంతో నిర్వాహకుని నిలదీశారు. అతన్ని మున్సిపల్ అధికారులకు పట్టించారు. పాలల్లో యూరియా వాసన వస్తుందని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనూష పాల శాంపిళ్లను తీసుకుని ల్యాబ్కు పంపారు. విచారణ జరుపుతున్నారని, పాలలో యూరియా కలిపినట్టు రిపోర్ట్ వస్తే బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అనూష తెలిపారు. అందరూ కష్టపడతారు స్వామి, కానీ నువ్వు కెమికల్ పోసుకుంటూ నువ్వు ఇచ్చేసి మాత్రం కరెక్ట్ కాదు. పాలైనా కూడా ఇట్లుండే తెల్లగా అయిపోయింది. ఇది కడిగితే కూడా తొందరగా పోతలేదు. ఇది అబ్జర్వ్ చేసే ఇదేదో ఉంది తెలవాలని వాడకట్లు అందరికీ ఉంచినాం. ఎందుకంటే మేము చెప్తే నమ్మరు కావచ్చని. అట్లా చూసింది ఏంటంటే, మనం చూసి అర్థమయ్యేది ఏంటంటే ఆ మిల్క్ కంటెంట్ తక్కువ ఉంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందిగా కనిపిస్తుంది. ఎవరైతే ఆ అమ్మాయి పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఎక్కడైతే చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ పాయింట్కి వెళ్తే తెలిసింది ఏంటంటే, అది ప్యాకెట్లో ప్యాక్ చేసే మిల్క్ అయితే కాదు, ఇంటింటికి సప్లై చేసి మామూలుగా ఇంటింటికి లీటర్ అర లీటర్ వేసి పంపించే పాలు. దాంట్లో ఏముందంటే, అతను ఒప్పుకున్న విధంగా అతను చిల్లింగ్ పాయింట్స్ లేవు కాబట్టి ఆ విలేజ్లో వెంకట్రావుపేట భీమారం మండల్లో చిల్లింగ్ పాయింట్స్ లేనందున ఆయన సోడా యాడ్ చేస్తున్నారు, బేకింగ్ సోడా, అదే ఎడిబుల్ ఈటింగ్ సోడా యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుండి మళ్ళీ మన జగిత్యాల డిస్ట్రిక్ట్కి టౌన్కి వచ్చేలోపు పాలు పగలకుండా అసిడిక్ కంటెంట్ నుండి అతను బేసిక్ కంటెంట్గా మార్చేసి పాలు పగలకుండా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి తనకి వెళ్ళి చూస్తే యూరియా బ్యాగ్స్, తర్వాత బేకింగ్ సోడా లాంటివి ఏం లేదు. కానీ ఈ జగిత్యాల టౌన్లోనే కొని ఆయన దారిలో వస్తున్నప్పుడు ఆ బేకింగ్ సోడా యాడ్ చేసి పాలు పగలకుండా అయితే చేస్తున్నట్టు మనకి ఎంక్వైరీలో తేలిన విషయం. ఏదైతే మనం అక్కడ స్టోరేజ్ అయి ఉన్న పాలని అవన్నీ డిస్కార్డ్ చేసాము. అతని పైన మాత్రం ప్రస్తుతం కేసు అయితే బుక్ చేస్తున్నాము. మిగతా మిల్క్ సెంటర్స్లో చిల్లింగ్ పాయింట్స్ అట్లా ఉంటాయి కాబట్టి ప్రిజర్వేషన్కి ప్రాబ్లం లేదు. ఈ జగిత్యాల్లో కూడా కొన్ని ఏవైతే మిల్క్ ప్యాకెట్స్ వాళ్ళు స్వతహాగా ప్యాక్ చేసుకుంటున్నానో వాళ్ళ నుండి రెగ్యులర్గా మేము శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల మిల్క్ హౌస్, A1 మిల్క్ హౌస్ ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్ళ నుండి పాలు సేకరిస్తున్నాము, శాంపుల్ పంపించినప్పుడు దాంట్లో ఏం కంటెంట్ లేకుండా నార్మల్గానే సరిపోయినంత ఫ్యాట్ కంటెంట్ చూపిస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే కేసు బుక్ అవ్వలేదు. ఇప్పుడు ఈ శాంపుల్స్ కూడా మేము తీసి ల్యాబ్కి అయితే సెండ్ చేయడం